అంతేకాకుండా ప్రభా మేము తప్పించుకొని దేవ స్వభావంలో మేము పాలివారం కావాలని, మీ ప్రియకుమారుని స్వారూప్యతలోనికి మేము మార్చబడాలని మీరు ఉద్దేశించి ఈ రీతిగా మీ వాక్యోదకం చేత మేము కడగబడే తరుణాలు మీరు మాకు ఇస్తూ ఉన్నందుకై మీకు వందనాలు. నేను కూడా ప్రభా ఈ దినం మీరు మమ్మల్ని మీ వాక్యం చేత దర్శిస్తారని, ప్రభా మా ఆత్మ శుద్ధీకరించబడటానికి ప్రభా అవసరమైనటువంటి మీ వాక్యోదకం చేత మమ్మల్ని కడుగుతారని ప్రభా మేము ఆశిస్తూ కూడి వచ్చినాం. దర్శించండి, మా లోపం దిద్దండి, మా అక్కర తీర్చండి, మమ్మల్ని నూతనపరచండి, మా ఆత్మీయ జీవితాలను కట్టండి. మా ప్రభు యొక్క పోలికలోనికి మేము మార్చబడటానికి ఎక్కడ మేము కఠినంగా ఉన్నామో అటు మా కఠిన హృదయాలను బద్దలు చేసి మెత్తన చేయండి. పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా మమ్మల్ని ఒప్పించండి. ప్రభా మా ప్రభుకు మేము నివాస స్థలంగా చేయబడినట్లుగా అనుగ్రహించండి. అయోగదాసునైన నన్ను కూడా శిలువ రక్త పరోక్షంలో శుద్ధి చేసి మీ మాటలే దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతులు అర్పించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం చదువుతున్న ధ్యానం చేస్తున్న వాక్యం ఏంటి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. కానీ ఒకసారి మరలా చదువుదామా? అందరం కలిసి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. అయితే ఇంతవరకు ఇంకా మనం ఈ అంశాన్ని తాకలే. దానికి ముందు ఉపోద్ఘాతంగా అవసరమైనటువంటి అంశాలనే మనం చూస్తూ వచ్చినాం. ఈరోజు కొంత ఈ అంశం కూడా మనం డీల్ చేస్తాం. అయితే దీనికి మునుపుగా మనం బాప్తిస్మానికి అనుబంధమైనటువంటి ప్రాథమిక ఎలిమెంటరీ టీచింగ్ అంటారు దాన్ని, లేక పునాది సత్యం, దాని గురించి కొంత తెలుసుకొని అందులో భాగంగానే అపోస్తలుల బోధ యొక్క గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇవి కూడా కలిసి చదవచ్చు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము. ఇక్కడ 2 పదాలు మనకు కనపడ్డాయి. ఒకటేమో పునాది, రెండవది మూలోపదేశము అనేటువంటి మాటలు ఇక్కడ కనబడ్డాయి. ఇక్కడ 3 పెయిర్స్ కనపడుతున్నాయి, 3 జతలు. ఒకటేంటి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసం. ఇది ఒక పెయిర్, ఒక జత. రెండవది బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును. ఇది 2వ జత. మూడవది మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు. ఇవి పునాది సత్యాలు. వీటినే ఎలిమెంటరీ టీచింగ్ అన్నారు. మూలోపదేశం అనేటువంటి మాట చెప్పబడింది. మరి ఈ హెబ్రీ పత్రిక రాస్తున్నటువంటి ఈ గ్రంథకర్త ఈ మాటలు ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, హెబ్రీ విశ్వాసులైనటువంటి వారు వీళ్ళు అనేక సంవత్సరాలకు ముందే ప్రభుని అంగీకరించినప్పటికీ, వారు దినాలు గడుస్తున్నప్పటికీ ఆత్మీయమైనటువంటి
లోతైన సంగతులను గ్రహించగలిగిన వారుగా వాళ్ళు లేరు. ఆ కారణాన్ని బట్టి తాను 5వ అధ్యాయంలో వారిని గురించి రాస్తూ ఏమన్నాడు? 11వ వచనం నుండి, 5వ అధ్యాయం 11వ వచనం నుండి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఈ హెబ్రీ పత్రికలో చాలా విషయాలు మరి ఈ ముందు అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యను గూర్చిన విషయాలు తెలియపరుస్తూ వచ్చినాడు. ఆయన ప్రధాన యాజకత్వాన్ని గురించి తెలియపరిచినాడు. ఆయన శరీరధారి అయి రావాల్సిన ఆవశ్యకతను గురించి తెలియపరిచినాడు. ఈ విషయాలన్నింటినీ తాను తెలియపరుస్తూ వస్తున్నప్పుడు వారి యొక్క పరిస్థితిని చూస్తే వాళ్ళు ఆ లోతైన విషయాలను గ్రహించగలిగిన వారుగా కనపడలే. అందుకు ఈ మాటలు రాసినాడు. ఇంకా చెప్పాల్సినవి అనేకమున్నాయి, కానీ మీరు వినుటకు మందులై ఉన్నారు కాబట్టి మేము చెప్పలేకున్నాం, విశదపరచడం కష్టం. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు అయితే ఇంకా ఎలిమెంటరీ టీచింగ్ మూలపాఠాలనే ఎవరో నేర్పించాల్సినటువంటి పరిస్థితుల్లోనే మీరు ఉన్నారు. కాబట్టి పాలు త్రాగవలసిన వారుగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని తను చెప్తూ, పాలు తాగేవాడు శిశువే. కారణం ఏంటి? నీతివాక్య విషయంలో అనుభవం లేదు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ యొక్క పునాది సత్యాలను గురించినటువంటి అవగాహన మనకెంత ఉంది? ప్రభుతో మనకు ఎలాంటి సంబంధం ఏర్పడింది? దేవుని వాక్యాన్ని మనకు మనంగా పరిశీలించి అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి? మారుమనస్సు అంటే ఏంటి? దేవుని యందలి విశ్వాసం ఎందుకు ఉంచాలి? బాప్తిస్మం అంటే ఏంటి? హస్తనిక్షేపణం అంటే ఏంటి? ఇలాంటి విషయాలన్నింటి గురించి ఎప్పుడైనా మనం ఆలోచించినామా అంటే చాలామంది ఆలోచించే పరిస్థితి లేదు. మనము పైకి చెప్పుకోవడానికేమో హెబ్రోన్ ఫెలోషిప్, బక్సింగ్ గారి సహవాసం, వాక్యం చాలా బాగుంటుంది. అయితే మనం వినడానికి అలవాటు పడ్డామే, కానీ ఆ వాక్యాన్ని మనకు మనముగా పరిశీలించి తరిచి చూసే అనుభవంలోనికి రాలేకపోయినాం. అది చాలా చోట్ల అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాథమికమైనటువంటి విషయాల గురించి కొంతైనా తెలియపరచాలనేటువంటి ఈ భారాన్ని బట్టి నేను ఈ విషయాలను అసలు ఆ అంశంలోని కాకుండా ముందు ఈ వారాలన్నింటిలో కూడా ఆ ప్రాథమికమైన అంశాలను గురించే తెలియపరచవలసి వచ్చింది. అయితే ఇక్కడ మనం బాప్తిస్మం గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే దాని గురించి కూడా ఆయా సందర్భాల్లో ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు, దానికి అనుగుణంగా భాషలు మాట్లాడడం అనేది వాళ్ళు ఎందుకు చేసినారు, ఇప్పుడు మనం భాషల విషయమే ఎందుకు మనము మాట్లాడడాన్ని గురించి మనము ఆలోచించట్లేదు, ప్రోత్సహించట్లేదు, ఈ విషయాలను కూడా గతించిన వారంలో మనం తెలుసుకున్నాం. ఆయా సందర్భాల్లో ఎందుకు దేవుడు ఆ పరిస్థితిని అనుమతించినాడు అని మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడి కొరకై కనిపెట్టవలసి వచ్చింది.
పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. వచ్చినప్పుడు ఆ కూడుకున్నటువంటి వారందరి మీదుగా పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమునకు గుర్తుగా అగ్ని జ్వాలల వంటి నాలుకలతో ఒక్కొక్కరి తల మీదకి వచ్చిన కారణాన్ని బట్టి వారు పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించినటువంటి వాక్శక్తి కొలది వారికి వినికిడిలో కూడి వచ్చినటువంటి 16 ప్రాంతాల నుంచి కూడి వచ్చినటువంటి జనులందరికీ అర్థమయ్యేటువంటి విధానంలో వారు వారి వారి భాషల్లో మాట్లాడగలిగినారు. ఆ కారణాన్ని బట్టి వచ్చిన వారు వీరు దేవుని కార్యములను వివరించుట మనం చూస్తున్నాము అని వాళ్ళే చెప్పగలిగినారు. వారు వివరించింది దేవుని కార్యాలు, ఏదో తెలియని భాషను గురించి మాట్లాడలే. వాళ్ళు వచ్చిన వారికి అర్థమయ్యే విధానంలో మాట్లాడినారు. ఆ తర్వాత సమరయులను అంతవరకు ద్వేషిస్తూ వాళ్ళను అంటరాని వారుగా లేకపోతే సహవాసం చేయకూడని వారినిగా ఎంచుతూ వచ్చినారు మిశ్రిత జనంగా. అయితే స్టెఫను విషయమైన శ్రమ కలిగినప్పుడు వారి మధ్యలోనికి సువార్త వెళ్ళి ప్రకటించినప్పుడు వారు కూడా ప్రభువును గురించి విశ్వసించినారు. వారి దగ్గరికి ఎందుకు వెళ్ళినారు? వెళ్ళడానికి ప్రభు ముందుగానే చెప్పినాడు, మీరు మొదట యెరూషలేములోను తర్వాత యూదయ సమరయ ప్రాంతములకు వెళ్తారు, నాకు సాక్షులై ఉంటారని. కాబట్టి ఆ శ్రమను బట్టి వారు చెదిరిపోతున్నప్పుడు సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారికి ప్రకటిస్తే వారు కూడా ప్రభునందు విశ్వసించినారు. అప్పుడు పేతురు యోహానులు వచ్చి వారి తలల మీద చేతులు ఇచ్చినప్పుడు వారి మీద చేతులు ఇచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సమరయులను కూడా అంగీకరించినారనే దానికి గుర్తుగా సంఘటన జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే కొర్నేలి కుటుంబం. కొర్నేలి ఈ ఇశ్రాయేల్ వంశాలలో దేనికి సంబంధించిన వాడు కాదు. ఈజ్ ఎ జెంటైల్, రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారి. అయితే అతను అన్యుడైనప్పటికీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత ద్వారా పేతురుకు ఒక దర్శనాన్ని అనుగ్రహించి ఆ దర్శనం ద్వారా కొర్నేలికి సువార్త ప్రకటించే వీలు కల్పించినాడు. కొర్నేలికి సువార్త ప్రకటించినప్పుడు వారితో ఇంకా సువార్త మాటలు పలుకుతుండగానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చటాన్ని తాను చూచినాడు. అలాంటి పరిస్థితి కలిగింది. కాబట్టి అన్యులు కూడా దీంట్లో పాలివారే, ఈ రక్షణ వారికి కూడా అనేటువంటి విషయం మరి తెలియపరచబడటానికి అక్కడ పరిశుద్ధాత్ముడు రావటం అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత యోహాను బాప్తిస్మాన్ని మాత్రమే ఎరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికి యేసుక్రీస్తు ప్రభువులో పాప క్షమాపణ అనేది సిద్ధపరచబడింది, శిక్ష కొట్టివేయబడింది అనేది తెలియదు. మనసు మార్చుకొని రాజ్యం కొరకు సిద్ధపడాలనేటువంటి, పరలోక రాజ్యం కొరకే సిద్ధపడాలనేటువంటి విషయమే తెలియపరచబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభులో శిక్ష కొట్టివేయబడి పరిహారం సిద్ధపరచబడిందనే సువార్త వారికి తెలియదు. అంతేకాదు ఆ పరిశుద్ధాత్ముడు వారిలోనికి వస్తాడు, నివసిస్తాడు, పాపమును జయించడానికి అవసరమైన శక్తిని ఇస్తాడనేటువంటి విషయం వారికి తెలియదు. కాబట్టి వారిని ప్రశ్నిస్తే వారు అది పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే మాకు తెలియదు ఎప్పుడైతే ఈ మాటలు అన్నారో వారికి దానికి సంబంధించిన సువార్త, యేసుక్రీస్తు ప్రభువు గురించిన సువార్త ప్రకటించినప్పుడు విశ్వసించినప్పుడు వారి మీద కూడా పరిశుద్ధాత్ముడు రావటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్క స్టెప్లో అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నాడు, అందరికీ కూడా ఈ సువార్త వర్తిస్తుంది అనే విషయాన్ని తెలియపరచడానికి ఆ పరిశుద్ధాత్మ కుంభరింపు అనేటువంటి సంఘటన జరిగినట్లుగా మనము గత వారంలో తెలుసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు రెండవ భాగం ఏంటి? హస్త నిక్షేపణం అనే మాట. ఆ రెండవ జతలో రెండవ భాగం హస్త నిక్షేపణం. బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణం అనే మాట మనం చూస్తున్నాము. హస్త నిక్షేపణం అనేది బహుశా బాప్తిస్మ తీసుకున్న వాళ్ళందరూ హస్త నిక్షేపణం అనే ఈ ప్రక్రియ ద్వారా వెళ్ళినారని అనుకుంటున్నా. ఎవరైనా లేదా బాప్తిస్మ తీసుకొని హస్త నిక్షేపణం చేయబడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ చేస్తున్నారు. అయితే ఎందుకు చేసినారో మనకు తెలియదు. ఏదో పెద్దలు చేస్తున్నారు ప్రొసీజర్ కాబట్టి ఆ ప్రొసీజర్ కూడా మనం వెళ్ళినామని. బట్ యూ షుడ్ నో, మనం తెలుసుకోవాలి, మనం ఎరగాలి హస్తనిక్షేపణం ఏంటి అనేది, ఎందుకనేది మనం ఎరగాలి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం
10 నుంచి మనం చదువుదాం. 10వ వచనం నుండి మార్చి చదువుదాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. చదవండి. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. పదిహేడవ వచనంలో ఏం చూస్తున్నాం? అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి. ఎందుకు ఉంచినాడు? ప్రభు ఒక కమిషన్ ఇచ్చినాడు. ఏంటా కమిషను? అతని సౌలు తల మీద నీవు చేతులుంచుట అతడు దర్శనంలో చూచినాడు అనే మాట చెప్పినాడు. అప్పుడు ఇతనికి ఏమనిపిస్తుంది? ప్రభు ఇతడు నీ నామమున ప్రార్థన చేయ వాళ్ళందరినీ కూడా చెరసాలలో వేసి బంధించినాడు. ఇక్కడుండే వాళ్ళను కూడా అలాగ చెరసాలలో వేయడానికి బంధించడానికి వస్తున్నాడు. ఈచే అతడు హానికరుడు, హింసకుడు, అతడు దేవదూషకుడు. అటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి పోయి చేయమంటున్నావంటే ప్రభు చెప్పినాడు అతడు ఇప్పుడు మార్పు చెందినవాడు కాబట్టి అతడు అంగీకరించబడాలి. అతడు అంగీకరించబడ్డాడు. ఎలాగ అంగీకరించబడ్డాడు? ఒక సహోదరునిగా అంగీకరించబడ్డాడు. యాజ్ వన్ విత్ తమతో సమానమైనటువంటి వ్యక్తిగా అంగీకరించబడ్డాడన్న దానికి గుర్తుగా తల మీద చేతులుంచినప్పుడు ఏమని సంబోధించినాడు? సౌలా, సహోదరుడా అని సంబోధించినాడు. కాబట్టి అంతకుమునుపు తన గురించి భయపడుతున్నాడు. అయితే ఇప్పుడు అతడు మార్పు చెంది ప్రభు అయిన యేసుక్రీస్తునందుంచినటువంటి విశ్వాసాన్ని బట్టి తాను అంగీకరించబడ్డాడన్న దానికి గుర్తుగా ఇప్పుడు అననీయ తన తల మీద చేతులుంచి ఆ విషయాన్ని తనతో వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పెద్దలు హస్తనిక్షేపణం చేయటం ద్వారా వాస్తవానికైతే సంఘం ముందు నీ గతాన్ని గురించి ఎట్టి విధానంలో ప్రభువు నిన్ను ఒప్పించినాడో సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఇచ్చిన కారణాన్ని బట్టి నిన్ను అంగీకరిస్తున్నట్టుగా తల మీద చేతులుంచి వారు ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్టు. ఇదేంటి? యాక్సెప్టెన్స్ అనేటువంటి మాట మనము చూస్తున్నాము. గత జీవితం నీది ఎలాంటి అయినప్పటికీ నీవు మారుమనస్సు పొందినటువంటి అనుభవాన్ని బట్టి ఆ మారుమనస్సు పొంది రక్షణార్థమైన దేవుని జ్ఞానమును విషయమై విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి నీవు అంగీకరించబడ్డావు. ఎలాగూ ఒక సహోదరునిగా, ఒక సాటి వ్యక్తిగా అంగీకరించబడ్డావు అన్నదానికి గుర్తుగా తల మీద చేతులుంచటం అనేది జరుగుతుంది. ఇది సంఘములో ఉన్నటువంటి సంఘం అంతటి పక్షంగా పెద్దలైనటువంటి వారు అలాగూ చేతులుంచి వారు ప్రార్థన చేయటం ద్వారా అంగీకరించుట, యాక్సెప్టెన్స్ అనే దాన్ని సూచిస్తూ ఉన్నారు. అయితే అంతేకా ఇది ఒక ఆస్పెక్ట్, యాక్సెప్టెన్స్ అనేటువంటి విషయం సూచిస్తున్నారు. అయితే మరి తల మీద చేతులుంచబడే ఈ వ్యక్తి పరిస్థితి ఏంటంటే
సౌలు ఎలాంటి వాడంటే హీ ఈజ్ ఎ లర్న్డ్ మ్యాన్. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విషయమై ఆ దినాల్లో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి గమాలియేల్ దగ్గర ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశం పొందినాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని గురించినటువంటి నిష్ణాతుడుగా తాను ఎంచబడ్డాడు. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ అన్నాడు, నేను ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయమై అనింద్యుడనుగా, ఎవరు కూడా వేలు పెట్టి చూపడానికి వీలు లేని విధానంలో నేను ఉంటిని అని చెబుతున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయమై ఉపదేశము ఆ దినాల్లో ప్రసిద్ధిగాంచిన ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమాలియేల్ దగ్గర తాను నేర్చుకున్నాడు. ఈ అననీయ ఎవరు? అననీయ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, శిష్యుడిగా చేయబడ్డాడు. అయితే హీఈస్ రిప్రజెంటింగ్ ద చర్చ్, హీఈస్ రిప్రజెంటింగ్ ద చర్చ్ లీడర్షిప్. ఆ వ్యక్తి తనంత పండితుడు కాకపోయి ఉండొచ్చు, తనంత చదువుకున్నవాడు కాకపోయి ఉండొచ్చు, తనున్నటువంటి స్థానం తనకు లేకపోవచ్చు, బట్ హీ రిప్రజెంట్స్ ద చర్చ్ లీడర్షిప్. అసంఘపు నాయకత్వాన్ని తాను సూచిస్తున్నాడు. ఎందుకు సూచిస్తున్నాడు? తాను అంతకు మునిపే ప్రభువును తెలుసుకున్నటువంటి వాడై ప్రభువును ఒక క్రమబద్ధమైన విధానంలో వెంబడిస్తూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి శిష్యుడు అనేటువంటి మాట అతని గురించి వ్రాయబడింది. ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్. ఎవరు డిసైపుల్? డిసైపుల్ అనే పదానికి అర్థం ఏంటంటే హూస్ లైఫ్ ఈజ్ డిసిప్లైన్డ్. ఎవరి జీవితం అయితే క్రమశిక్షణకు లోబర్చబడిందో. ఏంటి క్రమశిక్షణకు లోబర్చబడింది? లోకంలో డిసైపుల్ అనే పదం చాలామందికి వింటాం. అయితే దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి ఈ డిసైపుల్ దేనికంటే హీ హ్యాస్ ఎ గోల్ ఇన్ హిస్ లైఫ్. ప్రభు యొక్క స్వారూప్యతలోనికి నేను మార్పు చెందవలసినటువంటి వాడను, మహిమలో పాలివాడనుగా చేయబడవలసినటువంటి వాడను. కాబట్టి దానికి అనుగుణంగా నా జీవితాన్ని నేను క్రమశిక్షణకు లోబరుచుకున్నటువంటి వాణి. అటువంటి వ్యక్తి శిష్యుడు అని ఎంచబడతారు. మనం లేఖనంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొంతమందిని పిలిచినాడు. ఆ పిలిచినటువంటి వారు శిష్యులు అని పిలువబడ్డారు. వారు ఆ పిలువబడ్డప్పటి నుంచి వారు అన్నిటినీ విడిచిపెట్టినారు. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఎరిగినారు, ఇందులో ఉన్నటువంటి లక్ష్యం ఎరిగినారు. ఆ లక్ష్యము కొరకై సమస్తమును విడిచిపెట్టి వెంబడించటానికి పూనుకున్నారు. ఆ కారణాన్ని బట్టి వీళ్ళు శిష్యులు అని ఎంచబడ్డారు. కాబట్టి శిష్యుడైనటువంటి అననీయ తన తల మీద చేతులు ఉంచుతున్నప్పుడు తనకున్నటువంటి అవగాహన ఏంటి? ఐ ఆమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు ద అథారిటీ ఆఫ్ ద చర్చ్. సంఘములో ఉన్నటువంటి గాడ్స్ ఆర్డైన్డ్ అథారిటీ, దేవుడు నియమించిన అధికారానికి నేను లోబడి ఉండటానికి, లోబడి జీవించటానికి నేను ఇష్టపడుతున్నా, సమ్మతిస్తున్నా అనేదానికి గుర్తుగా తాను హీఈస్ అలోయింగ్ అనోనియా టు లే హిస్ హ్యాండ్స్ అపాన్ హిమ్. తన మీద చేతులుంచి ప్రార్థించడానికి తాను సమ్మతిస్తున్నాడు. 2 ఆస్పెక్ట్స్. ఒకటేమో చర్చ్ లీడర్షిప్ తల మీద ఎందుకు చేతులుంచున్నారంటే అంగీకరిస్తున్నాం అనే దానికి. నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ ప్రభునందుంచిన విశ్వాసాన్ని బట్టి నిన్ను ఒక సహోదరునిగాను సహోదరిగాను అంగీకరిస్తున్నారన్న దానికి గుర్తుగా తల మీద చేతులుంచుతున్నారు. అయితే నేను ఎందుకు తల మీద చేతులుంచడానికి అనుమతిస్తున్నాను అంటే, నేను ఆ నాయకత్వాన్ని దేవుడు సంఘములో నియమించినటువంటి ఆ నాయకత్వాన్ని నేను లోబడి సాగటానికి నేను సమ్మతిస్తున్నాననే దానికి గుర్తుగా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటో అథారిటీ, రెండవది ఏంటో సబ్మిషన్. ఈ 2 విషయాల గురించి కూడా మనకు కొంత అర్థం కావాలి. అథారిటీ ఏంటి? అల్టిమేట్ అథారిటీ ఈజ్ స్క్రిప్చర్. అన్నిటికంటే అధికారం కలిగినది ఏంటి? లేఖనం.
మరి ఈ లీడర్స్కి ఏంటి వారికి ఉన్నటువంటి అథారిటీ ఏంటి, అధికారం ఏంటి? శిష్యులైనటువంటి వారు మొదటి తరంలో నేరుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద వారు ఉపదేశం పొందినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి ఏం నేర్పించినాడు? లేఖనములలో తన్ను గూర్చిన వచన భావములను వారికి వివరించినాడు. ఏ లేఖనాలు అప్పటికి అందుబాటులో ఉన్నాయి? ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్స్లో ప్రభు అయిన యేసుక్రీస్తుకు వచ్చినటువంటి వ్రాయబడినటువంటి వచనములు ఎలాగూ నెరవేర్చబడ్డాయో, ఈ విషయాన్ని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగూ నెరవేర్చబడ్డాయో, ఎలాగ నెరవేర్చబడుతున్నాయో, ఎలాగ నెరవేర్చబడబోతున్నాయో, ఈ విషయాలన్నింటినీ 3.5 సంవత్సరాలు శిష్యులకు తాను ఉపదేశిస్తూ వచ్చినాడు. ఒక సందర్భంలో ఫిలిప్పు శిష్యుడు నతానియేలును కనుక్కున్నాడు. అతన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే వేళకు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని ప్రభు అన్నాడు. అన్నప్పుడు నతానియేలు ఆశ్చర్యపోయినాడు. ఏంటి, నా గురించి ఎట్లా తెలిసింది అని ఆశ్చర్యపోతుంటే, ఈ విషయమేనా, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును, దేని గురించి ఆలోచిస్తున్నావు? నీవు ఇదే అనుకుంటున్నావు. రానున్న దినాల్లో మనుష్య కుమారుని మీదుగా, చూడండి ఆ మాట ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 51వ వచనం, 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతను మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఎందుకు ఈ మాట చెప్పినాడు నతనీయేలుతో? నతనీయేలు ఏం ఆలోచిస్తున్నాడంటే, యాకోబు బేతేలులో పొందినటువంటి ప్రత్యక్షతలో ఏం చూచాడు? ఆకాశం నుండి భూమికి ఒక నిచ్చెన చూచినాడు. ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కటం దిగటం చూసినాడు. ఇప్పుడు ఇక్కడ ఆ విషయాన్ని గురించి తాను ఆలోచిస్తున్నాడు, ఏంటి దీని యొక్క అర్థము అని. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతని మనసులో, అతని ధ్యానంలో ఏముందో దాని గూర్చినటువంటి భావాన్ని తీసుకుని వస్తూ, ఆ నిచ్చెన మనుష్య కుమారుడే. ఆ మనుష్య కుమారుడే పరలోకానికి భూలోకానికి మధ్యలో ఉన్నటువంటి నిచ్చెన. ఆయన ఒక్కడే మార్గం. ఆయన ద్వారానే, ఆయనను బట్టియే పరలోకానికి భూలోకంలో ఉన్న మనుషులకు మధ్యలో సంబంధం ఏర్పడుతుంది. ఎక్కటం దిగటం నువ్వు చూస్తావు అనేటువంటి భావాన్ని గురించి తెలియపరిచినాడు. అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు దేన్ని సూచిస్తున్నాయి? క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు ప్రభువులో నెరవేర్చబడబోయే సంగతులను గురించి అవి సూచిస్తున్నాయి. పాత నిబంధనలో చాలా విషయాలు రాయబడ్డాయి, ధర్మశాస్త్రంలో చాలా విషయాలు రాయబడ్డాయి. అందుకే హెబ్రీ పత్రికలో గ్రంథకర్త ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల విషయమైన ఛాయ కలిగింది. అది ఒక నీడ లాంటిది. ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు ముందుగా అతని నీడ కనబడుతుంది, తర్వాత అతను వస్తాడన్నట్టుగా ధర్మశాస్త్రం అంతా కూడా తర్వాత క్రీస్తు యేసు ప్రభులో ఏదైతే నెరవేర్చబడబోతుందో దాని గురించినటువంటి విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. అయితే ఆ విషయాలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నవారికి ఏం పెద్దగా అర్థం కాలే. అవన్నీ ఎవరిని సూచిస్తున్నావో తెలియదు. అనేక మంది ప్రవక్తలు వాటిని రాసినటువంటి వారు కూడా ఎవరి గురించి రాసినారో, ఎందుకు రాసినారో తెలియదు. కానీ వారు మన కొరకు పరిచర్య చేస్తున్నారన్న విషయం వారికి తెలియకపోయింది అనేటువంటి మాట రాయబడింది. ఎక్కడ వ్రాయబడింది ఆ మాట? ఇవి మన కొరకే వ్రాయబడిన విషయం. వారు మనకు పరిచర్య చేయటానికే వ్రాస్తున్నారన్న విషయం వారికి అప్పటికి తెలియలే.
ఆ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము నుండి, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పాత నిబంధనలో రాసినప్పుడు ఆ ప్రవక్తలు ఏ కాలంలో ఇది జరుగుతుంది, ఎటువంటి సమయంలో జరుగుతుంది అని వాళ్ళు కనిపెడుతూ వచ్చినారు. కానీ వారికి అదేమీ అర్థం కాలే. అయితే ఒక సత్యం, రాబోయే తరములో ఇవన్నీ నెరవేర్చబడే సమయం వస్తుంది. వాళ్ళ కొరకు ఇప్పుడు ఈ విషయాలన్నిటి కూడా మనం రాస్తున్నాము అని వాళ్లకు అర్థమైంది. ఒక దినం ఉంది, ఆ దినం జరుగుతాయి, ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, ఆయన శ్రమ పొందుతాడు, ఆయన రక్షణను సిద్ధపరుస్తాడు. ఈ విషయాలన్నింటి గురించి కూడా పాత నిబంధనలో వ్రాస్తూ వచ్చినటువంటి వారు మన కొరకు పరిచర్య చేసినారు, మన కొరకు రాసి పెట్టినారు అనేటువంటి విషయం. పాత నిబంధన దేన్ని సూచిస్తుంది? ఓల్డ్ టెస్టిమెంట్లో ఏదైతే కన్సీల్డ్గా ఉందో, మరుగ్గా ఉందో, అది న్యూ టెస్టిమెంట్లో బయలుపరచబడింది. ఓల్డ్ టెస్టిమెంట్ అనేది, క్రొత్త నిబంధన అనేది పాత నిబంధనలో దాగి ఉంది. అదే క్రొత్త నిబంధనలో పాత నిబంధన బయలుపరచబడింది, ప్రత్యక్షపరచబడింది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ విషయాలను చాలా సంగతులు హెబ్రీ పత్రికలో గ్రంథకర్త వివరంగా ఆయా సంగతుల గురించి వ్రాస్తూ వచ్చినాడు. రోమా పత్రికలోను, గల్తీ పత్రికలోను, వీటన్నిటిలో పౌలు భక్తుడు కూడా వాటి గురించి వివరిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ రీతిగా ఆ సంగతుల విషయమై శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి చేత ఉపదేశించబడ్డారు. కాబట్టి ఈ పాత నిబంధనలో మరి 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి కదా. ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయంటారే, మరి ఈ పుస్తకాలే ఎందుకున్నాయి, ఎందుకు ఇంతకే పరిమితం చేసినారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, ఎందుకు అలాగ చేయవలసి వచ్చింది అంటే, మొదటివేమో 5 పుస్తకాలు మోషేకు దేవుడు అనుగ్రహించినటువంటివి. అందుకే అవన్నీ కూడా మొదటి వాటిని పెంటాట్యూక్ అంటారు ఇంగ్లీష్లో. 5 కూడా ధర్మశాస్త్రాన్ని గురించి తెలియపరిచేవి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పుస్తకాలు కూడా. అయితే తర్వాత యెహోషువ గ్రంథం మనం చూస్తే అది కాంక్వెస్ట్ ఆఫ్ కానాన్, అనగా ఈ యొక్క కనాను దేశం స్వతంత్రించుకోవటం, స్వాధీనపరచుకోవటం అనేది మనకు అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత మరి న్యాయాధిపతుల గ్రంథము నుండి చూస్తే న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎస్తేరు, ఈ గ్రంథాలన్నీ కూడా చరిత్రను సూచిస్తాయి. ఇశ్రాయేలు ప్రజల చరిత్రను గురించి తెలియపరుస్తున్నాయి. ఆ తర్వాత చూస్తే మరి కీర్తనలేమో ఆయా దినాల్లో ఆయా వాళ్ళు భక్తులైనటువంటి వారు వారి యొక్క జీవిత అనుభవాలను బట్టి ప్రభును స్తుతిస్తూ రాసినటువంటి కీర్తనలు, సమాజముగా వారు కూడుకున్నప్పుడు ప్రభును స్తుతించడానికి వ్రాయబడినటువంటి కీర్తనలు,
అవి మనకు కనిపిస్తాయి. అందుకే కొన్ని పైన ప్రధాన యాజకునికి అని రాయబడి ఉంటుంది. అనగా ఎందుకు ఆ మాట రాయబడింది? సమాజములో పాడటానికి, దేవుని స్తుతించడానికి అనువైనటువంటివిగా అవి వ్రాయబడ్డాయి. కోరహు కుమారులు, వారు తమ తండ్రి చనిపోయాడు, అయితే వీరు తప్పించబడ్డారు. ఆ పాపంలో పాలివారు కానందుకు వీరు తప్పించబడ్డారు. తప్పించబడినందుకు వీరు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించినారు, దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రశస్తతను ఎరిగినారు. కాబట్టి కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాసినాడు. ఎజ్రాహీయుడైన దోతాను రాసినాడు, సొలొమోను రాసినాడు, మోషే రాసినాడు. ఇలాంటి కీర్తనలు అవన్నీ కూడా మరి కీర్తనలు, తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీత, వీటన్నిటిని కూడా మరి గీతములు అనే శీర్షిక కింద మనం చూస్తాం. తర్వాత చూస్తే ఏషియా నుంచి ప్రవచనాలన్నీ కూడా మనం చూస్తాం. ఎజ్రా, నెహెమ్యా కూడా చరిత్రలోనికే వస్తాయి. అయితే ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలు ఇవన్నిటిని ఎందుకు 39కే పరిమితం చేసినాడంటే చేశారు అనేటువంటి విషయం ఎందుకు తీసుకురాబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువు కానీ శిష్యులు కానీ పాత నిబంధనలోని విషయాలను వారు కోట్ చేసినప్పుడు ఏ ఏ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలను కోట్ చేసినారో వాటిని ప్రామాణికంగా తీసుకున్నారు. అదే సమయంలో చరిత్ర రాయబడుతున్నప్పుడు ప్రవక్తల పేర్లు ఎక్కడైతే మెన్షన్ చేయబడ్డాయో ఆ ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడినటువంటి స్థితి ఉందో ఆ చరిత్ర ఆధారం కలిగినటువంటి ప్రవక్తల గ్రంథాలను ప్రామాణికంగా తీసుకోవడం బట్టి ఈ యొక్క 39 గ్రంథాలకు పరిమితం చేయబడింది. ఒక సమయంలో వీటి విషయమైనటువంటి చర్చ జరగటానికి ఎవరైతే నాయకులుగా ఉన్నారో, సంఘములో నేరుగా అపోస్తలుల నుంచి వారు నేర్చుకున్నారో అలాంటి వారు వీటన్నిటి విషయమై సమావేశమై మనము దీనికి ఒక ప్రామాణికం అనేది ఉండాలి, ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి. ఎందుకు పెట్టామనే కారణం ఉండాలి, ఎందుకు వద్దన్నామనే దానికి కారణం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూర్చి పరిశీలించి ఈ కారణాన్ని బట్టి పాత నిబంధనలో 39 గ్రంథాలనే 39 పుస్తకాలనే వారు నిర్ణయించినారు. మరి కొత్త నిబంధనలో వారు నిర్ణయించిన సమయానికి వ్రాయబడినటువంటి పుస్తకాలన్నీ వాటన్నిటికీ కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు శిష్యులు ఆ దినాల్లో నివసించినప్పుడు ప్రత్యక్షంగా చూచిన వారు ఉన్నారు. ఆ తర్వాత అవి వాడుకలోనికి వచ్చి సమాజంలో ఏవైతే వాడబడుతున్నాయో ఆయా సంఘాలకు రాయబడినటువంటి పత్రికల గురించినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఈ యొక్క ఎవిడెన్స్ సాధారణంగా కొత్త నిబంధనలో 27 పుస్తకాలే. అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే ఈ పుస్తకాలన్నీ కూడా ఒక్క సత్యాన్నే బోధిస్తున్నాయి. ఒకదానితో ఎక్కడ విభేదించటంలే, కల్పించి వ్రాయబడినట్టు కనపడటంలే. వేరే వేరే వ్యక్తులు రాసినప్పటికీ ఒక్కరు రాసినట్టుగానే కనిపిస్తుంది. అనగా ఒక గురి, ఒక అంశము, ఒక ఉద్దేశ్యము, ఒక లక్ష్యం, ఒక రాజ్యం, ఒక మహిమ, దాని గురించి సూచిస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ కారణాన్ని బట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ 66 పుస్తకాలు మాత్రమే ప్రామాణికంగా మనం తీసుకోవాలి. ఈ 66 పుస్తకాల్లో ఏదైతే మనకు అవసరమో ఆ అవసరమైన దాన్నంతటిని తన్ను గురించి తెలుసుకోవడానికి ఎంత అవసరమో అంత దేవుడు ప్రత్యక్షపరిచినాడు. గాడ్ హ్యాజ్ రివీల్డ్. అందుకే దీన్ని మనము దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి పుస్తకంగా మనము ఎంచుతున్నాం. దేవుని గురించి తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే, దైవతత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఒక్కటే మనకు ప్రామాణికంగా ఎంచబడింది, ఇవ్వబడింది. ఇది మనకు ఎరిగినటువంటి వాళ్ళు మొట్టమొదటి తరం శిష్యులు. ఆ శిష్యులు తర్వాతి తరానికి నేర్పించి అందించినారు. వీళ్ళెవరు? దే ఆర్ ద స్టీవర్డ్స్ ఆఫ్ ద ట్రూత్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనములలో ఉన్నటువంటి సత్యమునకు గృహ నిర్వాహకులు అని ఎంచబడతారు. అంటే ఈ సత్యం విషయమై వారు ఉపదేశించబడి, వారు తమకు తాముగా అధ్యయనం చేసి ఇవి
రూఢిగా తెలుసుకున్నారు, ఇవి కరెక్ట్ అని తెలుసుకున్నారు. వీళ్ళు అథారిటీ కలిగినటువంటి వారుగా, ఏంటి అథారిటీ? లేఖనాల విషయమైనటువంటి ఖచ్చితత్వాన్ని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వారిగా వారు ఎంచబడ్డారు. గృహ నిర్వాహకులు అనే పదం ఎక్కడ వ్రాయబడింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడును మమ్మను భావింపవలను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయుండుట ఆవశ్యకము. కాబట్టి ఇంకొక మాట ఇందాక చెప్పినాను, వారు తెలుసుకున్న సంగతులు వారు అవి రూఢి చేసుకున్నారు. ఈ విషయం మనకు ఎక్కడ కనపడుతుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. కాబట్టి ఇక్కడ ఒక మాట ఏమని వ్రాయబడింది? బాల్యము నుండి నీకు తెలుసు, ఎందుకంటే నీ తల్లి నీ యొక్క గ్రాండ్ మదర్ వాళ్ళిద్దరు కూడా విశ్వాసులు. కాబట్టి చిన్నప్పటి నుంచి నీవు దేవుని వాక్య విషయమైన సంగతులు ఉపదేశించబడ్డావు. అయితే వీటిని ఎరిగినప్పటికీ నీవు నేర్చుకున్న వాటి విషయమైనటువంటి అవి సత్యము, అవి కరెక్ట్ అని రూఢి అని తెలుసుకున్నావు. యు కన్ఫర్మ్డ్ దెమ్ బై స్టడీయింగ్, బై ఎక్స్పీరియన్సింగ్, అధ్యయనం చేయటం ద్వారాను, వాటిని అనుభవపూర్వకంగా నీవు ఎరగటం ద్వారాను ఈ చెప్పబడినటువంటి సంగతులు వాస్తవమైనవి, సత్యమైనవి, ఆచరణ యోగ్యమైనవి, ఇవి దైవ ప్రత్యక్షతను తెలియపరిచేవి అని నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత ఇంకొకటి రాయబడింది అక్కడ, నీవు ఎవరి వలన తెలుసుకున్నావో, ఎవరు నాకు నేర్పించినారు? ఆ నేర్పించిన వాళ్ళు ఆ సత్యం ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు. ఆ సత్యం ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి నేను వాళ్ళు చెప్పినవి కరెక్ట్ అని నేను కూడా పరిశీలించి రూఢి అని నేను తెలుసుకున్నా. మరి వాళ్ళు నడుచుకున్న తీరు నాకు ఎట్లా తెలుస్తూ ఉంది? అది నేను ఎరగాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ రాయబడినటువంటి మాట, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు, మీకు దేవుని వాక్యము బోధించిన వారు, నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేయాలి? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. దానికి అక్కడ సంఖ్య వేయబడి కింద వ్రాయబడింది. వారు అంతవరకు నడుచుకునే రీతి అది చూచినప్పుడు వారి యొక్క జీవితము, వారి యొక్క ఉపదేశము, ఈ రెండు కూడా సింక్రనైజ్ అయినాయి. ఈ రెండు కూడా ఏకత్వం కలిగి ఉన్నాయి. వారి బోధకు భిన్నమైనటువంటి నడకలేదు. వారు ఏది బోధించినారో వారి జీవితంలో అదే చేసినారు. ఆ కారణాన్ని బట్టి వారి బోధ నమ్మకమైనదని నాకు అర్థమవుతుంది. వారు అంతవరకు నడుచుకున్నటువంటి రీతిని చూసినప్పుడు ఇది సత్యము అని నాకు అర్థమవుతుంది. దానిని నేను నా జీవితంలో ఆచరణలోకి పెట్టినప్పుడు అది నా జీవితంలో కూడా కార్యసాధకమవుతుంది. కాబట్టి ఆ వాక్యం నాలో కూడా కార్యసిద్ధి అగటాన్ని బట్టి ఇది సత్యము అని నేను రూఢిగా తెలుసుకున్నా. ఇప్పుడు నేను ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఇది సరి అయినది, ఇది సత్యమని నేను బోధించగలిగినటువంటి వానిగా నేను చేయబడుతున్నా. అది నాయకునికి ఉండేటువంటి అర్హత.
కాబట్టి ఈ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఈ సత్యముల విషయమైనటువంటి గృహ నిర్వాహకుడు ఓనర్ కాదు. గృహ నిర్వాహకుడు ఎవరంటే ఆయన తనకు అప్పగించబడినటువంటి మర్మములను ఆ తర్వాతి తరానికి అందించేటువంటి వాడు మాత్రమే. హీ ఈస్ నాట్ ద ఓనర్ ఆఫ్ ఇట్. తను యజమాని కాదు. తను ఆ సత్యాన్ని తాను గ్రహించి అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వాడై తర్వాతి తరానికి నేర్పించి అందించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే పౌలు మేము దేవుని సేవకులమనియు ఈ యొక్క మర్మముల విషయమై గృహ నిర్వాహకులము అనేటువంటి మాట వాడుతూ వచ్చినాడు. మరలా పత్రికల్లో 1-2 చోట్ల ఈ గృహ నిర్వాహకం అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి దాని యొక్క అర్థం ఏంటంటే స్టీవార్డ్స్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త సత్యమ విషయమైనటువంటి గృహ నిర్వాహకత్వం ఈ నాయకులు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు నా తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు నేను వారి యొక్క అథారిటీని అంగీకరిస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటంటే ఐ యామ్ విల్లింగ్ టు బీ టాట్. నేను ఉపదేశించబడడానికి ఇష్టపడుతున్నా. ఆ వాక్య ప్రకారం నేను ప్రవర్తించకుండా తప్పిపోయినప్పుడు నన్ను గద్దించడానికి, హెచ్చరించడానికి, నాకు బుద్ధి చెప్పడానికి, నన్ను ఖండించడానికి I am willing to submit myself to the discipline in the house of God according to the scriptures. నేను లేఖనానికి భిన్నంగా ప్రవర్తిస్తే నన్ను హెచ్చరించడానికి, ఖండించడానికి, నాకు బుద్ధి చెప్పడానికి వారికి ఉన్నటువంటి అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నా. నాకు తెలియని దాన్ని వారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నా, సంసిద్ధునిగా ఉంటున్నా అనేటువంటి విషయాన్ని సూచిస్తూ నేను నా తల మీద చేయి ఉంచటానికి నేను అనుమతిస్తున్నా. ఇది హస్తనిక్షేపణం జరిగించబడుతున్నా మనం ఎరగవలసినటువంటి విషయం. ఈ వైఖరి మనం కలిగి ఉండాలా. ఐ యామ్ విల్లింగ్ టు బీ టాట్. నేను నేర్చుకోవాలి, నేను శిశువును, నేను ఈ విషయమై ఉపదేశించి ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యములు, మర్మములను నేను తెలుసుకోవాలి. అటువంటి దాని కొరకై నా పైన నాయకులుగా ఉన్న వారికి నేను ఈ విషయాల్లో లోబడటానికి ఇష్టంగా ఉన్నా. నేను ఎక్కడైనా భిన్నంగా ప్రవర్తిస్తే దే హ్యావ్ ద అథారిటీ టు కరెక్ట్ మీ, దే హ్యావ్ ద అథారిటీ టు ఎగ్జార్ట్ మీ, దే హ్యావ్ ద అథారిటీ టు రెబ్యూక్ మీ. ఆ విషయమైనటువంటి దాన్ని మనము లేఖనంలో చూస్తాం. ఇప్పుడు ఫిలిప్పు సమరయ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తే సమరయులు వాక్యం అంగీకరించినారు. ఇది అప్పటి వరకు వాళ్ళ కాన్సెప్ట్లో లేదు. వాళ్ళ కాన్సెప్ట్లో యూదులకు మాత్రమే, యెరూషలేములో ఉన్న వారికి మాత్రమే అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. అంతవరకు సమరయులను వీళ్ళు అంటరాని వారుగా లేక అస్పృశ్యులుగా చూస్తూ వచ్చినారు. ఎప్పుడైతే సమరయులు కూడా సువార్తను అంగీకరించినారో ఇమీడియట్గా ఏమైంది, ఈ వర్తమానం అపోస్తలులకు పంపించబడింది. అప్పుడేం చేసినారు, పేతురు, యోహానులు ఆ విషయాన్ని పరిశీలించడానికి వచ్చినారు. దే హ్యావ్ ద అపోసలిక్ అథారిటీ టు వెరిఫై ద థింగ్స్. కాబట్టి వారు అక్కడికి వచ్చి అది చూచినప్పుడు, వారు అంగీకరించి వారి జీవితంలో కలిగినటువంటి మార్పును గురించి చూచినప్పుడు, యాక్సెప్టెన్స్, వాళ్ళని అంగీకరిస్తున్న దానికి గుర్తుగా వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావటం వల్ల వాళ్ళు కూడా దిగి రావటాన్ని వాళ్ళు చూచినారు. ఇట్ వాస్ విజిబుల్. దాన్ని బట్టి అపోసలిక్ అథారిటీ అక్కడ ఎక్సర్సైజ్ అయింది, అభ్యసించబడింది. దాన్ని బట్టి వారు వచ్చినప్పుడు వారు అలాగూ యాక్సెప్టెన్స్, మిమ్మల్ని మేము అంగీకరిస్తున్నామనే దానికి గుర్తుగా వారి తల మీద చేతులు ఉంచినప్పుడు అది జరిగింది. తర్వాత మరలా మనకి ఇంకొక విషయం ఎక్కడ కనిపిస్తుంది, పేతురు కొర్నేలి ఇంటికి పోయినాడు. కొర్నేలి అన్యుడు, సున్నతి లేనటువంటి వాడు. కొర్నేలి ఇంట పేతురు భోజనం చేసినాడు అనేటువంటి విషయం వినగానే మిగిలిన అపోస్తలు దే సమండ్ పీటర్, పేతురు నువ్వేదో కాని పని చేసినావు, రా, కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని పిలిచినారు. పిలిచినప్పుడు పేతురు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పినాడు. ఏమని చెప్పాడు, నాకు ఇలాంటి దర్శనం కలిగింది. నేను మధ్యాహ్నం వేళ మేడగదిలో
పరవశుడనైనాను. ఆ సమయంలో ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆకాశం నుండి 4 చెంగులతో పట్టబడినటువంటి ఒక దుప్పటి కిందికి దిగింది. దాంట్లో చూస్తే అన్నీ అపవిత్రమైనటువంటి జంతువులన్నీ ఉన్నాయి. వాటిని చంపుకొని తినమని ఒక స్వరం వినబడింది. నేనన్నాను, ప్రభువా, అపవిత్రమైనది ఎప్పుడు కూడా నా నోట్లో పడలేదు అని నేను చెప్పినాను. చెబితే వెంటనే దేవుడు పవిత్రపరిచిన వాటిని నిషిద్ధముగా ఎంచవద్దు అనేటువంటి స్వరం నాకు వినబడింది. ఈ పరిస్థితి జరుగుతుండగానే క్రింద కొర్నేలి అనే వ్యక్తి చేత పంపబడినటువంటి మనుషులు వచ్చినారని నాకు వర్తమానం వస్తే నేను క్రిందికి దిగి వచ్చినప్పుడు ప్రభు నాకు చెప్పినాడు, ఆ మనుష్యులతో కూడా వెళ్ళడానికి నువ్వు వెనకంజ వేయొద్దు అన్నారు. కాబట్టి నేను అక్కడికి వచ్చినప్పుడు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు తన బంధువులందరినీ, స్నేహితులను సమకూర్చున్నాడు. సువార్త ప్రకటిస్తే వారు నమ్మినారు. వారు నమ్మినప్పుడు ఇంకా నేను మాట్లాడుతుండగానే వారిలో విశ్వాసం కలిగింది. వెంటనే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావటాన్ని సూచించాడు. కాబట్టి దేవుడు అన్యజనులను కూడా అంగీకరించినాడు అన్నదానికి నాకు ఇవ్వబడినటువంటి దర్శనం. దాని ప్రకారం పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి వారితో కూడా కలిసి వెళ్ళడం అనడం, వారికి సువార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి రావటం, దీన్ని బట్టి అన్యజనులను కూడా ఈ వాగ్దానమునకు వారసులుగా దేవుడు ఎంచినాడు అనేటువంటి విషయం. చూడండి ఆ విషయం అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం. మనం పూర్తి వివరం పోకుండా 13వ వచనం నుండి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం నుంచి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చాను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదికి కాదు, చాలు. కాబట్టి ఇక్కడ ఈ విషయం తెలియపరిచినప్పుడు 18వ వచనం, 17, 18. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. కాబట్టి అథారిటీ ఏంటి? అపోస్తలిక్ అథారిటీ. వాళ్ళు దీని విషయమై వివరణ అడిగినారు. ఈ వివరణ ప్రభు ఆల్రెడీ వారికి ప్రత్యక్షపరిచినటువంటి, ఏది? మొదట యెరూషలేము, తర్వాత యూదయ సమరయ, తర్వాత భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారన్న మాట ప్రకారము ఇక్కడ దేవుడు వీరిని కూడా అంగీకరించినాడు, సమానవరం అనుగ్రహించినాడని ఎప్పుడైతే విన్నారో వారు ఇంకా ఏమీ అడ్డం చెప్పలేకపోయినారు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రివీల్డ్ ట్రూత్. దేవుడు అప్పటికే ప్రత్యక్షపరిచినటువంటి సత్యమునకు అనుగుణంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఈ మిగిలిన అపోస్తలులందరూ కూడా దాని విషయమై సమ్మతించినారు. అక్కడ అథారిటీ అనే దాంట్లో ఏం కనబడుతుంది? అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్, బయలుపరచబడినటువంటి సత్యములు. దానికి అనుగుణంగా ఇది జరిగినప్పుడు దే పుట్ ద సీల్ ఓవర్ ఇట్. దాన్ని అంగీకరించినారు, దానికి ముద్ర వేసినట్టుగా వారు అంగీకరించినారు. అయితే తర్వాతి దినాల్లో కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, ఈ పౌలు బర్నబాలు ఆయా స్థలాల్లో సువార్త ప్రకటించి
వాళ్ళు ఎక్కడి నుంచైతే పని కొరకై పంపబడ్డారో అక్కడికి మరలా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కొంతమంది యూదయ ప్రాంతం నుంచి వచ్చినారు. వాళ్లకు ఇంకా ఇవన్నీ తెలియదు. సమరయులు అంగీకరించబడ్డారన్న విషయం తెలియదు, అన్యజనులు అంగీకరించబడినారన్న విషయం ఇంకా తెలియదు. వాళ్ళు యూదయ ప్రాంతం నుంచి వచ్చినారు. వీళ్ళు ఏమంటున్నారంటే, పాత నిబంధనలో సున్నతి అనే ఆచారం ఒకటి ఉంది. ఈ సున్నతి అనే దాని విషయమై నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. ఆదికాండంలో కూడా అబ్రహాం విషయంలో చెప్పబడుతూ వచ్చింది. పస్కా పండుగలో పాలు పొందాలంటే, ఎవడైనా అన్యుడు పాలు పొందాలంటే హీ మస్ట్ బి సర్కంసైజ్డ్. అతడు సున్నతి ఆచారం క్రింద గుండా వెళ్ళాలి. ఎప్పుడైతే అతడు సున్నతి చేయబడతాడో అప్పుడు అతడు ఇశ్రాయేలు ప్రజలలో చేరికైన వాడుగా ఎంచబడి సమానమైన హక్కుదారునిగా ఎంచబడతాడు అన్న విషయం మనకు ధర్మశాస్త్రం తెలియపరుస్తుంది. కాబట్టి ఇక్కడ వీరు సువార్త సత్యం నందు విశ్వసించడాన్ని బట్టి అంగీకరించినారు. అంటే వీళ్ళు సున్నతి చేయబడలేదు కదా, ఈ అన్యులు, వీళ్ళని మనం మనతో పాటు సమానంగా ఎట్లా ట్రీట్ చేస్తాము అనేటువంటి ప్రశ్న వారు లేవనెత్తినారు. అప్పుడు పౌలు బర్నబాలు వాళ్ళకు వివరించి చెప్పడానికి ప్రయత్నం చేసినారు. అయితే వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తలిక్ అథారిటీ. కాబట్టి మీలో కొంతమంది రండి స్థానిక సంఘంలో నుంచి, నేను పౌలు బర్నబా మేము కూడా వస్తాం, మనం అందరం కలిసి యెరూషలేముకి వెళ్దాం అని. అప్పుడు వాళ్ళు యెరూషలేముకి వస్తే యెరూషలేములో అపోస్తలులందరూ కూడా ఈ విషయమై చూడండి 15వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడును పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించడానికి కూడి వచ్చి బహుతర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు. కాబట్టి ఈ విషయం అక్కడ పరిష్కారమైంది. దేన్ని బట్టి పరిష్కారమైంది? ఆల్రెడీ బయలుపరచబడిన సత్యమును బట్టి జరిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో, దేవుడు దర్శనము ద్వారా పేతురుకు ప్రత్యక్షపరిచినాడు. దానికి అనుగుణంగా ఆ అన్యజనులు కూడా పరిశుద్ధాత్మని వరాన్ని పొందినారు. అది ఎందుకు జరిగింది? అది సున్నతి పొందటాన్ని బట్టి జరగలే, అది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమును బట్టి జరిగింది. కాబట్టి వీళ్ళు మరలా సున్నతి పొందవలసిన అగత్యం లేదు. ఇక్కడ కృప అనేది ప్రత్యక్షపరచబడింది. వీరు కృపకు లోనైన వారే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. కాబట్టి మనము కూడా కృప ద్వారా రక్షించబడ్డామని నమ్ముచున్నాం. కాబట్టి మనం ఈ విషయంలో సున్నతి పొందమని వారిని బలవంతం చేయవలసిన అవసరం లేదు అనేటువంటి తీర్మానము వాళ్ళు చేసినారు. కాబట్టి అథారిటీ అనేటువంటి దాంట్లో ఏం కనిపిస్తుంది? స్క్రిప్చరల్ అథారిటీని ఎరిగి ఆ సత్యం ప్రకారము విపులీకరించి విశదీకరించి సందేహాలను తీర్చే అథారిటీ వారు కలిగి ఉన్నారు. దానికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే అప్పుడు వారిని గద్దించడానికి అధికారం అనేది సంఘానికి ఇవ్వబడింది. ఆ విషయం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటాడు, ఎవడైనా నీ సహోదరుడు ఒకడు తప్పిదములో చిక్కుకొని ఉంటే ఒంటరిగా వెళ్ళి వానితో మాట్లాడు. వాడు వినక్తే సరే, వినకపోతే 2-3 పెద్దలను తీసుకొని వెళ్ళు.
వాళ్ళతో మాట్లాడితే వారు చెప్పినప్పుడు లోబడి సరి చేసుకుంటే సరే, సరి చేసుకోలేదనుకో అప్పుడు సంఘానికి తెలియజెప్పు. అప్పుడు సంఘం అతన్ని ఏం చేయాలి? అన్యునిగా ఎంచాలి. అంటే ఇట్స్ ఎ డిసిప్లినరీ యాక్షన్ చేయాలి. ఆ డిసిప్లినరీ యాక్షన్ ద్వారా ఏం కలగాలి? అతడు రక్షించబడ్డవాడే, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడే. అరే, నేను క్రీస్తు యేసు ప్రభు యొక్క సంఘం అనే శరీరంలో అవయవముగా ఉన్నాను. నేను వేరుగా ఉంటే నేను నా జీవాన్ని కోల్పోతా. కాబట్టి తాను పశ్చాత్తాపడి తిరిగి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మారు మనస్సు పొందడానికి అవకాశం కలిగించడానికి డిసిప్లైన్. అతన్ని పోగొట్టుకోవడానికి కాదు, అతన్ని వెలగొట్టడానికి కాదు. బై ఎక్సర్సైజింగ్ ద డిసిప్లైన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ టు గెయిన్ హిమ్, బ్రింగ్ హిమ్ టు ద రిపెంటెన్స్. అతడు పశ్చాత్తాపుడై అతడు తిరిగి సమకూర్చబడటం కొరకైన డిసిప్లైన్. ఒక సంగతి కొరింథీ సంఘంలో జరిగింది. అది అన్యజనుల్లో కూడా జరగనటువంటి విధానంలో జరిగింది. ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడనేటువంటి వార్త వినబడింది. అయితే సంఘము అక్కడ డిసిప్లినరీ యాక్షన్ ఏం తీసుకోలే. వాళ్ళు అతన్ని కూడా రాణిస్తున్నారు, వాళ్ళలో పాల్పొందుతున్నాడు, అన్నిట్లో పాల్పొందుతున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. అయితే పౌలుకి ఈ విషయం తెలిసినప్పుడు, మీరు అటువంటి వాని విషయమై మీరు సమ్మతించడం తప్పు కదా, కాబట్టి యూజ్ యువర్ అథారిటీ గివెన్ టు ద చర్చ్ అండ్ డిసిప్లైన్ హిమ్. చెప్పి చూడండి. చెప్తే వినకపోతే యు ఎక్స్కమ్యూనికేట్ హిమ్, అతన్ని వెలివేయండి. ఎప్పుడైతే అది జరిగిందో అతడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి మారుమనస్సు పొందినాడు. కాబట్టి రెండవ పత్రికలోనికి వచ్చే వేళకు అతనికి ఇప్పటి వరకు మీది విధించిన శిక్ష చాలు, ఎక్స్కమ్యూనికేట్ చేసినారు, రిపెంట్ అయ్యాడు కదా. కాబట్టి అంతకంటే ఎక్కువ అతనికి బాధ కలిగజేయొద్దండి. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును పుట్టిస్తుంది. అలాంటి పశ్చాత్తాపం అతనిలో కలిగింది. కాబట్టి అంతకంటే ఇంకెక్కువగా అతను నష్టపోయి కృంగిపోయి చివరికి విశ్వాసభ్రష్టుడు అయిపోతాడేమో. కాబట్టి ఇంతవరకు మీరు విధించిన శిక్ష, తీసుకున్నటువంటి డిసిప్లినరీ యాక్షన్ చాలు అన్నటువంటి మాట చెప్పినాడు. సచ్ ఈజ్ ద అథారిటీ దట్ ఈస్ టు బి ఎక్సర్సైజ్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ద లార్డ్స్ పీపుల్. అది అథారిటీ అనేటువంటి పదానికి అర్థం. దేవుని సువార్త మర్మములు, సత్యమును గుర్చినటువంటి అవగాహన వారు కలిగి దాన్ని వారి జీవితంలో అభ్యసిస్తూ అవలంబిస్తూ వాటి మాదిరి కలిగి దాని విషయమైనటువంటి వాటిని నేర్పించేటువంటి వారు, ఉపదేశించేటువంటి వారు. ఎవరైనా తప్పిపోతే వారిని గద్దించి హెచ్చరించి సరిచేసేటువంటి వారు. వీరు అథారిటీ. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ దే హ్యావ్ గివెన్ ద అథారిటీ టు డిసిప్లైన్ ద పీపుల్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. లేఖనానుసారంగా సరిచేసేటువంటి అధికారం వారు పొంది ఉన్నారు. ఇది మామూలు జనరల్గా కనిపించే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీని గురించి ఇక్కడ చెప్పబడడంలే. అథారిటీ అనేటువంటి పదం ద స్పిరిచువల్ అథారిటీని గురించే చెప్పబడుతుంది. సబ్మిషన్ అనే విషయంలో కూడా దాని గురించే చెప్పబడుతుంది. ఇప్పుడు పౌలు తాను కొత్తగా వచ్చినాడు, అయినప్పటికీ తను అన్యజనులకు సువార్త ప్రకటిస్తుంటే వెళ్ళిన అనేక స్థలాల్లో అన్యజనులు రక్షించబడుతున్నారు. ఒక సందర్భం వచ్చింది. ఇప్పుడు పేతురు, యోహాన్లు ఏం చేసినారంటే, పౌలు, బర్నబాలు మీరిద్దరు కూడా అన్యజనుల మధ్యలోనే పరిచర్య చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడు. బట్ వీ రికగ్నైజ్ యువర్ లీడర్షిప్, యువర్ అపోజల్షిప్, మీ యొక్క అపోస్తలత్వాన్ని మేము గుర్తిస్తున్నాం అనే దానికి సూచనగా పౌలుకు, బర్నబానికి మేమేమో సున్నతి పొందిన వారికి అపోస్తలమవుటకు దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో, మిమ్మల్ని సున్నతి పొందని వారికి అపోస్తలుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడని మేము గుర్తిస్తున్నాం. కాబట్టి వారికి దీనికి సూచనగా వారు తమ చేయిని ఇచ్చినారు. ఈ విషయం ఎక్కడ రాయబడింది? గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి 7 నుంచి 9 వరకు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగ అప్పగింపబడేనో
అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు సూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములు గాయించబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అది అపోజలిక్ అథారిటీ అనే దాని విషయం, లేక చర్చిలో ఉన్నటువంటి నాయకత్వానికి ఉన్నటువంటి అథారిటీ అనే దాని విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే మరొక సందర్భంలో సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ప్రార్థన చేసి పంపిస్తారు. ఇది ఎప్పుడు జరిగింది? అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో జరిగింది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగరెడబడిన సుమయోను, కురేనీయుడైన లూకియ, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ మరి ఇదేంటి, ఇక్కడ కూడా వీరు చేతులుంచి పంపించినారు అనేటువంటి విధానం చూస్తున్నాము. ఇక్కడ ఇది ఏంటంటే పౌలుకు విషయంలో మొట్టమొదట జరిగింది కూడా అననీయకు దేవుడు ముందుగానే బయలుపరిచినాడు. ఏమని బయలుపరిచినాడు? అతడు నిజంగా హానికరుడు, హింసకుడుగానే ఉండినవాడే, అయితే ఇతడు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈ విషయము ఇన్ అడ్వాన్స్ గాడ్ హెస్ రివీల్డ్ టు అననీయాస్. అననీయాకు ముందుగానే దేవుడు బయలుపరిచినాడు. ఆ కారణాన్ని బట్టి అదే విషయాన్ని పౌలుతో చెప్పినాడు. ఏమని చెప్పినాడు? 9వ అధ్యాయంలో చదువుతాం. 9వ అధ్యాయంలో మనం చదివినాము. 9వ అధ్యాయంలో ఆ విషయం తనతో లేదులే, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడు అనేటువంటి మాట చెప్పినాడు. అయితే వాట్ God has in his mind with regard to సౌలు విషయమై దేవుడు తన మనసులో ఏది కలిగి ఉన్నాడో దాని విషయమై ముందుగానే ఇతనికి బయలుపరిచినాడు. ఈ విషయము మనకు తర్వాతి అధ్యాయాల్లో ఈ యొక్క పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యములో ఈ విషయం వ్రాయబడింది. ఎక్కడ వ్రాయబడింది? 22వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయములు 14వ వచనం, 13-14. సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సకల మనుషుల ఎడల ఆయనకు సాక్షివై ఉందువు. ఈ విషయాన్ని తనకు తెలియపరిచినాడు అననీయ. కాబట్టి దేవుడు తనకు ముందుగా ప్రత్యక్షపరిచిన విషయాన్ని సౌలుతో తాను చెప్పినాడు. అది ప్రొఫెటిక్, ప్రవచనాత్మకమైంది. ఇక్కడ అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో మనం చూస్తున్న విషయం కూడా అప్పటికి వాళ్ళు రక్షించబడి దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఒక స్పెసిఫిక్ మినిస్ట్రీకి
వాళ్ళని నా కొరకై ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్ముడు పెద్దలకు బయలుపరిచినాడు. ఆ బయలుపరిచిన కారణాన్ని బట్టి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏ విషయమైతే దేవుడు పౌలు బర్నబాల ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం కొరకై అప్పగించినారు. వాళ్ళు దే కమిటెడ్ సాల్ అండ్ బార్నబాస్ ఫర్ ద మినిస్ట్రీ విచ్ గాడ్ హ్యాస్ సెట్ బిఫోర్ దెమ్. వారి ఎదుట దేవుడు ఏదైతే పరిచర్య దేవుడు నియమించినాడో దాని కొరకై ప్రత్యేకించినారు. ఎట్లా జరిగింది ఇది? పరిశుద్ధాత్ముడు పెద్దలకు ప్రత్యక్షపరిచిన దాన్ని బట్టి. ఆ రీతిగానే పెద్దలైనటువంటి వారు సంఘములో మన జీవితాన్ని పరిశీలించి చూస్తుంటారు. పరిశీలించి చూస్తున్నప్పుడు మనకి ఇవ్వబడినటువంటి కృపావరం, తలాంతులు వేరే, కృపావరాలు వేరే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తలాంత్ అనేది మనము అది ట్రాన్స్లేషన్ కావచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కావచ్చు, పాటలు పాడటం కావచ్చు, లేకపోతే వంట చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా టాలెంట్స్. ఇవి స్పిరిచువల్ ఎడిఫికేషన్కు సంబంధించినవి కాదు. అయితే సంఘములో పరిచర్యకు సహాయకరమైనటువంటివి పనులు. అయితే అవి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కాదు. ఆత్మ సంబంధమైన వరాలు అనేవి మనకు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 11వ అధ్యాయంలో ఇవన్నీ 11, 12లో కనబడతాయి. ఇవి కొంతమందికి బుద్ధివాక్యము, కొంతమందికి జ్ఞానవాక్యము, కొంతమందికి హెచ్చరిక వాక్యము, కొంతమందికి ఆదరణ వాక్యము, కొంతమందికి భాషల వరము, కొంతమందికి అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఇస్తాడని అక్కడ వ్రాయబడింది. భాషల వరం అంటే మళ్ళీ మనం మొదటికి వెళ్ళకూడదు. భాషల వరం అంటే అకార్డింగ్ టు ద నీడ్ గాడ్ విల్ ఎనేబుల్ పీపుల్ టు స్పీక్ ఇన్ అన్నోన్ లాంగ్వేజ్. మనకు తెలియని భాషలో మాట్లాడడానికి అక్కడ ఉన్న అవసరతను బట్టి దేవుడు సామర్థ్యం కలిగిస్తాడు. ఈ మధ్యలో చంపబడ్డాడు ఒక వ్యక్తి, సంచలనం అయిపోయింది. ఎవరైనా? ప్రవీణ్ కుమార్ పగడాల. ఆయన నార్త్కి వెళ్ళినాడు, సేవ చేస్తున్నాడు. అయితే దేవుడు పంపించినప్పుడు కోయ, గోండి, ఇట్లా రకరకాల తెగల దగ్గరికి వెళ్ళినాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భాష తనకు తెలియదు. బట్ గాడ్ ఎనేబుల్డ్ హిమ్ టు స్పీక్ ఇన్ దోస్ లాంగ్వేజెస్. ఆ భాషల్లో మాట్లాడడానికి దేవుడే సామర్థ్యం కలిగజేసిన కారణంగా వారికి సువార్త ప్రకటించినాడు, వారు విశ్వసించినారు. ఆ రకంగా దేవుడు సామర్థ్యాన్ని కలిగిస్తాడు. ఒక సందర్భంలో ట్రాన్స్లేటర్ లేడు. ఒక వ్యక్తి దేవుడు తనకే ఆకస్మికంగా ఆ భాషలో మాట్లాడడానికి, అది నాకు కాంటెక్స్ట్ గుర్తు రావట్లే, బట్ అది జరిగింది. మన సంఘాల్లోనే ఒక దేవుడు సామర్థ్యం కలిగించినాడు. ఆ భాష తనకు రాదు, ఏదో 1-2 పదాలు వస్తాయి, కానీ ధారాళంగా మాట్లాడడానికి వీలు కలిగింది. ఆ ప్రవీణ్ కుమార్ ప్రగడాల మధ్యప్రదేశ్లో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఇండోర్ అనే స్థలానికి వెళ్ళినప్పుడు భాష రాదు. అయితే 1 నెల లోపల అనర్గళంగా హిందీ భాషలో మాట్లాడగలిగిన సామర్థ్యం దేవుడే కలగజేసినాడు. తనవి ఎక్కడ పాఠశాలకు వెళ్ళలే, నేర్చుకోలే, దేవుని పనిలోనే తిరుగుతూ ఉన్నాడు. గాడ్ హెస్ గివెన్ దట్ గిఫ్ట్. భాషల వరము అనేటువంటి మాట మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అలాగూ దేవుడు అవసరాన్ని బట్టి తెలియని భాష కూడా మాట్లాడడానికి సామర్థ్యం కలగజేస్తాడు. అలాంటివి ఇవి వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు. అదే సమయంలో 5 రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలు ఏంటి అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. అవి పరిచర్యలు: అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. దీస్ 5 types ఆఫ్ మినిస్ట్రీస్ ఆర్ దేర్. ఆ పరిచర్యల వల్ల సంఘము సంపూర్ణులుగా చేయబడతారు. ఈ అపోజలిక్ అథారిటీ అయినా, లేక సంఘములో సువార్త మర్మములకు గృహ నిర్వాహకులైనటువంటి వారైనా, వారు కలిగినటువంటి స్క్రిప్చరల్ అథారిటీని బట్టి మనల్ని సరిచేయడానికి, హెచ్చరించడానికి, గద్దించడానికి మనం సమ్మతించాలా. మనం అది మనకు తైలాభిషేకంగా ఎంచాలా. వారి గద్దింపు, వారి దిద్దుబాటు మనకు అలాగ ఎంచినప్పుడు మనము సరైనటువంటి మార్గంలో ప్రభును వెంబడించేటువంటి వారంగా ఉంటాం. అల్టిమేట్ అథారిటీ ఈజ్ స్క్రిప్చర్. లేఖనమే అంతిమ అధికారం కలిగింది.
కాబట్టి వారైనా ఎవరైనా ఆ దానికి అనుగుణంగానే ఉండాలి. ఒక సందర్భం వచ్చింది. ఏంటి ఆ సందర్భం? అంతియోక్యలో ఒక స్థలంలో ఉన్నప్పుడు ఏమైందంటే, పేతురు అందరితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల కొంతమంది సున్నతి పొందిన వాళ్ళు వచ్చినారు, విశ్వాసులు. వాళ్ళు వచ్చి పేతురును చూసినారు. చూడగానే పేతురు ఏమైనాడు, అరే వీళ్ళు ఏమనుకుంటారో అని ఈ అన్యజనులతో కలిసి భోంచేసే వ్యక్తి వీళ్ళలో నుండి వేరై ప్రక్కకి వెళ్ళిపోయినాడు. ఇట్లాంటి పరిస్థితి సంఘాలలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో జరుగుతుంటుంది. అలాంటి పరిస్థితి జరిగితే వెంటనే పౌలు ఏం చేసినాడు, పేతురుతో నువ్వు సువార్త సత్యమును అనుసరించి నడుచుకోలే. పేతురు, బర్నబా ఇద్దరు కూడా నడుచుకోలే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఎలాగా? యాకోబు ఇద్దరిని కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. చదవండి. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పిన ఏమనగా, నీవు యూదులవయ్యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నాము? మనం జన్మం వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులం కాదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడని తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమైన తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాం కదా అని తను అక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. కొన్నిసార్లు అథారిటీలో ఉన్న వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యమునకు భిన్నంగా నడిచే పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనుషులను ప్లీజ్ చేసేదానికో ఇంకో దానికో రావచ్చు. అయితే దాన్ని వెంబడించనక్కర్లే, అది మనం అనుసరించనక్కర్లే. మనం సువార్త సత్యం ఏదైతే ప్రత్యక్షపరచబడిందో దానిని మాత్రమే మనం వెంబడించాలి. ఇప్పుడు ఇంతకు మునుపు చెప్పినాను, పౌలును బర్నబాను నేను నియమించిన పని కొరకై ప్రత్యేకించండి అని చెప్పినటువంటి మాటను బట్టి పౌలు బర్నబాను ఆ ప్రత్యేకమైన పని కొరకై వాళ్ళ తల మీద చేతుల నుంచి పంపించినారు. భక్సింగ్ గారు కూడా కెనడాలో రక్షించబడ్డాడు, ఇండియాకు వచ్చినాడు, సువార్త చేస్తున్నాడు, దేవుడు బలమైన విధానంలో ఆయన వాడుకుంటున్నాడు. అయితే సంఘము ద్వారా తాను పంపబడటం అనేది జరగలే. సేవ చేస్తున్నాడు, పౌలు బర్నబాలు కూడా అప్పటికే సేవ చేస్తున్నారు. బట్ స్టిల్ దే షుడ్ బి సెంట్ బై కమిటెడ్ బై ద చర్చ్. సంఘము ద్వారా పంపబడవలసిన అవసరత. దీని విషయమై కొన్ని రోజులు ఉపవాసంతో ప్రార్థన చేయాలని 1 నెల రోజులు ఉపవాసం కొరకై కూనూరు అనే ప్రాంతానికి వెళ్ళినాడు. అక్కడ లేడీ ఓగెల్ అనే ఆమెకు అతిథిగా ఉంటూ ప్రార్థనలో తాను గడుపుతున్నాడు. అదే సమయంలో ఇంగ్లాండ్లోని సంఘము నుంచి మిషనరీలుగా పంపబడినటువంటి గోల్స్వర్ది గారు, ఏజే ఫ్లాగ్ గారు, వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉండి ఆయా స్థలాల్లో వారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. చెన్నైలో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఈయన అనుగ్రహించబడిన కృపను వాళ్ళు గుర్తించినారు. గుర్తించిన తర్వాత ఇట్ ఈస్ నెససరీ టు బీ కమిటెడ్. పరిశుద్ధాత్ముడు నిన్ను ఏ పనికి పిలిచినాడో ఆ పని కొరకై సంఘము ద్వారా నీవు అప్పగింపబడటం అనేది నీ పరిచర్య మరింత ఫలవంతంగా చేయటానికి అది వీలు కల్పిస్తుంది అన్న విషయం తనకు ఉపదేశించి ఆయన కూడా సమ్మతించిన తర్వాత గోల్స్వర్ది గారు, ఏజే ఫ్లాగ్ గారు భక్సింగ్ గారి తల మీద చేతులుంచి ప్రార్థన చేసి దేవుని కృపకు అప్పగించినారు. అప్పగించిన తర్వాత మేము కదా నీ తల మీద చేతులు ఉంచినాము కాబట్టి నేను నీకంటే గొప్ప అనుకోలే,
ఆయనకి ఇవ్వబడినటువంటి కృపావరాన్ని కనుగొని మరలా చెన్నైకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో అన్నిట్లో కూడా ఆయన నాయకత్వం కింద పనిచేయడానికి వారు సమ్మతించినారు. ఈయన కూడా నేను గొప్ప అనుకొని ఎంచకుండా వారిని తగిన విధానంలో గౌరవించి వారిని తనతో సహపని వారిగా ఎంచి కలిసి పనిచేయటం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి అక్కడ అథారిటీ అనే విషయము, సంఘము ద్వారా పంపబడటం అనేటువంటి విషయాలను గురించినటువంటి అవగాహన ఈ విషయాల్లో మనకు నేర్పించబడుతుంది. ఇది హస్త నిక్షేపణానికి సంబంధించినటువంటి విషయము. పెద్దలు తల మీద చేతులు ఉంచబడటాన్ని బట్టి ప్రవచనం అనేది దేవుడు ముందుగా బయలుపరిచిన దాన్ని బట్టి వచ్చి కలిగేది. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినప్పుడు పెద్దల హస్త నిక్షేపణ వలన ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన కృపావరములు నీవు ప్రజ్వలింపజేసుకో అనే మాట రాసినాడు. అయితే అలాగ కొన్ని సందర్భాలని దేవుడు ముందుగా దేవుని దాసులకు ప్రత్యక్షపరిస్తే ఆ ప్రకారంగా అప్పగిస్తే మంచిదే. అలా కాకపోయినా నిన్ను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు ప్రభు యొక్క శరీరములోనికి బాప్తిసం ద్వారా ఐక్యపరిచినాడో, ఎప్పుడది నీళ్ళలో బాప్తిసం పొందినప్పుడు కాదు, నీవు ప్రభునందు విశ్వసించినప్పుడే, పరిశుద్ధాత్మ చేత నీవు ముద్రించబడినప్పుడే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన ఒక అవయవంగా చేసినప్పుడే నీకు ఒక పని నియమించి ఉంటాడు. దాని విషయమై నీవు కనిపెట్టి నీవు జీవితంలో దాని విషయమైనటువంటి గ్రహింపులోనికి వచ్చి ఆ కృపావరమును గుర్తించి దాన్ని ప్రజ్వలింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అది మన వ్యక్తిగత జీవితంలో మనం ప్రభుని అడగాలి. ప్రభు, ఏ పని కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు? దేవుని ఇంట్లో అందరం బోధకులం కాదు, అందరం అన్ని పనులు చేయలేము. అయితే అందరం సువార్థికులం కాదు, అందరూ అపోస్తలులు కాదు, అందరూ భాషల కృపావరం కలిగిన వాళ్ళు కాదు. అయితే నాకు ఇచ్చినటువంటి పని ఏంటి? కొందరు ప్రార్థించేవాళ్ళు, కొందరు విశ్వాసం చేత కార్యాలు చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా మనకు పత్రికల్లో రాయబడ్డాయి. రోమ పత్రిక 12వ అధ్యాయంలో కూడా, తర్వాత కొరింథీ పత్రిక 12, 11, 12 అధ్యాయాల్లో ఆ విషయాలు చదివితే ప్రభు నన్నెందుకు, నా పని ఏంటి, దేవుని యొక్క సంఘంలో నేనేం చేయాలి? అందరికీ కనిపించే పనులు ఉండవు, కనిపించని పని. కొంతమంది ఉంటారు రహస్యంగా ఆదరిస్తుంటారు, ధైర్యపరుస్తుంటారు, పురికొల్పుతుంటారు. బర్నబాకి ఏమని పేరు పెట్టినారు? ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, 2 పేర్లు. బర్నబా పౌలును ముందు పెట్టినాడు, తాను వెనక ఉన్నాడు, ప్రోత్సహించేవాడు. ఈజ్ ఎంకరేజింగ్. పౌలును ప్రోత్సహించినాడు, పౌలు త్రోసివేసినటువంటి మార్కును ప్రోత్సహించినాడు. కాబట్టి అలాంటి ప్రోత్సహించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, సరిచేసేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు, ఇలాంటి పరిచర్య కలిగి ఉంటాం. రకరకాలైనటువంటి పరిచర్యల్లో ప్రభా నన్ను ఏ పని కొరకు పిలిచినావని ఎరిగి ఆ ప్రకారం నడుచుకోవాలి. దేవుడు మనకు సహాయం చేయనుగాక, ఈ మాటలు దీవించునుగాక. ప్రియ తండ్రి, ప్రభా మీ కృప చొప్పున ఈ దినం ప్రభా పునాది సత్యాలలో 2వ జత బాప్తిస్మలను గూర్చిన బోధయు హస్తనిక్షేపణము అనే దాని విషయంలో కొన్ని సంగతులు మాకు నేర్పించినందుకై వందనాలు. ఈ సత్యం మేము అంగీకరించి అవలంబించి ఆ ప్రకారం దేవుని సంఘంలో మేము మేలు పొందుతూ మేము అనేకులకు క్షేమాభివృద్ధికరంగా మా జీవితాన్ని ఉంచుకోవడానికి, మా హృదయాలను అప్పించుకొని సాగి వెళ్ళడానికి, ప్రతిష్ఠించుకొని సాగి వెళ్ళడానికి కృపనిమ్మని కోరుతూ వెళ్తున్న మీ ప్రజలను మీ దీవెనలతో పంపించండి. రానున్న దినాల కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమతండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, నిత్యమైన ఆదరణ మనతోనూ సకల లోకమంతటా చెందిన పరిశుద్ధులతోనూ ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండునుగాక.